రిలీజ్ అవుతున్న మిరాయి మూవీ గ్రేట్ అశోక చక్రవర్తి ఇన్బుల్ట్ మిస్టరీ. 9 తెలియని వారు కళింగ్ యుద్ధం తర్వాత అశోకుడు ఒక రహస్య సంఘాన్ని స్థాపించాడని ఒక పురాణ కథ ఉంది. దీనిని 9 తెలియని వారుగా పిలుస్తారు. ఇందులో ప్రతి ఒక్కరూ ఓ శక్తివంతమైన పుస్తకాన్ని కాపాడుతూ టైం ట్రావెల్, సూక్ష్మజీవ శాస్త్రం, ఆధునిక ఆయుధాల తయారీ వంటి విభిన్న రహస్యాలను దాచుకుని ఉన్నారని అంటారు. ఈ సంఘం ఇంతవరకు కూడా ఉన్నదనే నమ్మకం ఉంది. వారు ఈ ప్రమాదకర జ్ఞానాన్ని ప్రపంచం నుంచి దాచిపెట్టారని కొందరు అభిప్రాయపడుతున్నారు. 2. అశోకుని శాసనాల్లో రహస్యాలు. అశోకుని ప్రసిద్ధ శాసనాలు దేశవ్యాప్తంగా కొండలపై స్తంభాలకు చెక్కబడి కనిపిస్తాయి. అవి ఒకవైపు సూటిగా స్పష్టంగా ఉన్నాయి, కానీ కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వాటిలో కొన్ని శాసనాలు తెలియని కారణాల వల్ల తెలియకుండానే లేదా కావాలనే మిస్ అయ్యాయంటారు. కొన్ని శాసనాల్లో యవనులు, విదేశీయులు మరియు భారతదేశానికి చాలా దూరంగా ఉన్న భూముల గురించి ప్రస్తావన ఉంది. దీనివల్ల అశోకుని సామ్రాజ్యం మనం తెలిసిన దానికి మించి సంబంధాలు కలిగి ఉండవచ్చని సూచిస్తుంది. 3. రికార్డుల్లో నుంచి అశోకుని ఆకస్మికత. ఎన్నో సంవత్సరాలు అతి విశాల చక్రవర్తిగా ఉన్న అశోకుడి చరిత్ర అకస్మాత్తుగా మాయమవ్వడం గమనార్హం. అతను ఎక్కడ మరణించాడు, ఎలా సామ్రాజ్యం త్వరగా బలహీనపడింది, ఇప్పటికీ స్పష్టత లేదు. తర్వాతి పాలకులు కావాలనే అతని ప్రభావాన్ని, గుర్తింపును తుడిచిపెట్టినట్టుగా అనిపిస్తుంది. 4. బౌద్ధమత పారదర్శకత. సరిహద్దులు దాటి అశోకుడు బౌద్ధమత ప్రచారకులను కేవలం ఆసియాలో కాదు, ఈజిప్ట్, గ్రీస్ల వరకు పంపాడన్న థియరీలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు మరింత చర్చనీయాంశంగా ఉన్నాయి. అయినప్పటికీ అశోకుని సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా ఇతర నాగరికతలపై ప్రభావం చూపిందన్న భావన ఆయన పాలన మరింత రహస్య గుణాన్ని చూపిస్తుంది. 5. అశోక చక్రం. దాగిన సంకేతాలు. ఇండియా జెండాలో కనిపించే చక్రం అశోక చక్రంగా ప్రసిద్ధికెక్కింది. ఇది అశోకుడి ధర్మం సంకేతమే అయినా కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఇందులో బౌద్ధమతం మరియు మౌర్యుల యుగంలో పరీక్షించబడిన ఖగోళ, విశ్వ సంబంధిత జ్ఞానం దాగి ఉండవచ్చునని అంటారు. Thanks for watching. Please like, share, subscribe.